హాయ్ అందరికీ నమస్కారం. రామ్ చరణ్ గారికి సర్జరీ జరగబోతోంది. ఆయనకు సోమవారం ఉదయం ప్రముఖ హాస్పిటల్ కోయంబత్తూరులో ఉన్న ఈ ఆర్థోపెడిక్ స్పెషల్ హాస్పిటల్లో ఆయనకు సర్జరీ జరగబోతోంది. ముఖ్యంగా డాక్టర్ రాజశేఖర్ గారి పర్యవేక్షణలో మణికట్టు స్పెషలిస్ట్ అయిన డాక్టర్ ప్రవీణ్ గారి నేతృత్వంలో సర్జరీ జరగబోతోంది. మణికట్టుకు సంబంధించి గతంలో ఆయన పెద్ద సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు ఆయనకు ఈ కుస్తీ సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సమయంలో ఆయనకు ఈ గాయమైంది. గ్రేడ్ 3 కార్టిలేజ్ టియర్ అంటారు దీన్ని. అంటే ఈ మణికట్టు దగ్గర ఉండే ఎముక పగులు వచ్చింది. అయినప్పటికీ సినిమా ఆలస్యం కాకూడదన్న ఉద్దేశంతో ఆయన పంటి బిగువన ఆ నొప్పిని భరిస్తూనే ఆయన సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. మిగతా షూటింగ్ అంతా కూడా కంప్లీట్ చేశారు. అప్పుడే డాక్టర్లు దీనికి శస్త్రచికిత్స అవసరం అని చెప్పినప్పటికి కూడాను ఆయన సినిమాకు ఆలస్యం జరగకూడదు, నిర్మాత నష్టపోకూడదన్న ఒకే ఒక్క ఉద్దేశంతో ఆయన పంటి బిగువన ఆ నొప్పిని భరిస్తూనే సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. అయితే ఆ తర్వాత కూడా మళ్ళీ ఆయనకు చివర్లో క్లైమాక్స్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నప్పుడు కూడా ఆయన కంటికి గాయమైంది. అయితే కంటికి గాయమైనప్పుడు అది ఇమ్మీడియట్గా సర్జరీ చేయాల్సిన పరిస్థితి ఉండడంతో దానికి సర్జరీ చేయించుకున్నారు. ఒక 4-5 రోజుల్లో మళ్ళీ షూటింగ్లో పాల్గొనడం జరిగింది ఆయన. మొత్తం మీద అయితే సినిమా పూర్తయిన తర్వాత కూడా ఆయన సినిమా ప్రమోషన్లకు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో మనం అందరం చూసాం, మణికట్టు బ్యాండేజ్తోనే ఆయన కనపడ్డారు. ప్రతి సినిమా ప్రమోషన్ కూడాను అలా గాయంతోనే ఆయన కనపడ్డారు. అయితే గాయం తీవ్రత ఎక్కువ అవటం, మళ్ళీ RC-17 సినిమా షూటింగ్ మొదలు కానున్న నేపథ్యంలో ముందుగానే ఇప్పుడే దానికి శస్త్రచికిత్స చేయించుకోవాలని నిర్ణయించడం జరిగింది. అందుకే కోయంబత్తూరులో ఈ గంగా హాస్పిటల్ చాలా ఫేమస్. ఎస్పెషల్లీ ఆర్థోపెడిక్ డివిజన్ అక్కడ చాలా ఫేమస్ ఉంటుంది. ప్లాస్టిక్ సర్జన్స్ అలాగే ఆర్థోపెడిక్ సర్జరీస్ అక్కడ చాలా ఫేమస్గా జరుగుతాయి. ముఖ్యంగా డాక్టర్ రాజశేఖర్ గారు దేశంలోనే ద బెస్ట్ డాక్టర్ అంటారు ఆయన ఆర్థోపెడిక్లో. అందుకే అక్కడ జరుగుతోంది అని చెప్పి చెప్తా ఉన్నారు. గతంలో కూడా చిరంజీవి గారు కూడా అక్కడ ఒక ఆపరేషన్ చేయించుకున్నారన్న వార్తలు కూడా వచ్చిన నేపథ్యంలో అక్కడే మళ్ళీ ఇవాళ రామ్ చరణ్ గారు కూడా ఆపరేషన్ చేయించుకోవడం అనేది విశేషంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. రామ్ చరణ్ గారితో పాటుగా చిరంజీవి గారు అలాగే సురేఖమ్మ గారు, ఉపాసన గారు కూడా ఆదివారం సాయంత్రమే కోయంబత్తూరుకు చేరుకున్నారు. సోమవారం శస్త్రచికిత్స తర్వాత మరో 3 వారాల నుంచి 4 వారాలు రెస్ట్ అవసరమని చెప్తున్నారు. ఏదేమైనా దసరా తర్వాత ఈ RC-17 సుకుమార్ గారి దర్శకత్వంలో సినిమా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులైతే జరుగుతూ ఉన్నాయి. దసరా తర్వాత నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉండే అవకాశం కనబడుతోంది. అయితే ఒకటి మాత్రం అభిమానుల ఆందోళన కనబడతా ఉంది. వరుసగా మెగా ఫ్యామిలీకి ఇలాంటి ఇబ్బందులు రావటం ఏంటి అని చెప్పేసి కొంత ఆందోళన కనబడుతోంది. గతంలో మనం చూసాం, శంకర్ వరప్రసాద్ సినిమా సమయంలో కూడా భుజానికి శస్త్రచికిత్స చిరంజీవి గారు చేయించుకున్నారు. అంతకుముందు ఆయన బ్యాక్ పెయిన్ కోసం శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఇక్కడే కోయంబత్తూరులో రాజశేఖర్ గారి సారథ్యంలో అని చెప్తారు. దానికి సంబంధించిన అఫీషియల్ వార్తలు లేవు, కానీ కొంత సమాచారం అయితే వస్తోంది. అయితే ఈ 2 శస్త్రచికిత్సలు చిరంజీవి గారికి జరిగినాయి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారికి సైనస్ శస్త్రచికిత్స జరిగింది. ఆ తర్వాత మళ్ళీ భుజానికి కూడా ఆయనకు ఆపరేషన్ జరిగింది. మొత్తం మీద చిరంజీవి గారికి 2 సర్జరీలు, పవన్ కళ్యాణ్ గారికి 2 సర్జరీలు జరిగినాయి. మళ్ళీ రామ్ చరణ్ గారికి కూడా కంటికి సర్జరీ తర్వాత మళ్ళీ ఇప్పుడు మణికట్టుకు సర్జరీ జరుగుతోంది. కొంత ఆందోళన అయితే కనపడతా ఉంది మెగా ఫ్యాన్స్లో. ఈ రకమైన పరిస్థితి ఎందుకు వస్తుంది, వరుస శస్త్రచికిత్సలు వస్తున్నాయని చెప్పేసి కొంత ఆందోళన కనబడుతుంది. అయితే ఇబ్బంది ఏం లేదు, చిన్న చిన్న శస్త్రచికిత్సలు అవి కాబట్టి ఇబ్బంది ఏం లేదని మెగా ఫ్యామిలీ క్లారిటీ అయితే ఇస్తోంది. ఏదేమైనా అటు సెలబ్రిటీలో ఈ మధ్యకాలంలో బాలకృష్ణ గారికి కూడా మోకాలికి సర్జరీ జరిగింది. అలాగే షర్మిల గారికి పొత్తికడుపు శస్త్రచికిత్స కూడా జరిగింది. తాజాగా ఇవాళ పోస్ట్ చేశారు ఆవిడ. ఏదేమైనా మెగా ఫ్యామిలీలో మాత్రం వరుస శస్త్రచికిత్సలు అయితే కొంత ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. అయితే ఒకటైతే వాస్తవం, భగవంతుడు మెగా ఫ్యామిలీని చల్లగా చూస్తాడు. కారణం ఏంటంటే ఇవాళ మనం ఈరోజు కూడా ఒక వార్త చేశాను, నేను ఒక విశ్లేషణ చేశాను. అనేక మందికి, కొన్ని వందల వేల మందికి సహాయం చేసిన చేతులవి, సహాయం చేసిన కుటుంబం అది. ఎప్పుడు ఎవరు ఏ సహాయం కోరినా వాళ్ళకు భరోసా ఇచ్చే కుటుంబం అది. ఆ కుటుంబానికి సర్వదా ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉంటాయి. ఖచ్చితంగా కిరణ్ టీవీ నుంచి కూడా మనం కోరుకుందాం. ఖచ్చితంగా రామ్ చరణ్ గారి శస్త్రచికిత్స మరింత విజయవంతం కావాలని, ఆయన మళ్ళీ తిరిగి రెట్టించిన ఉత్సాహంతో RC-17 సినిమాలో ఆయన షూటింగ్లో పాల్గొనాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఆయన శస్త్రచికిత్స మంచిగా విజయవంతం జరగాలని మనం విష్ చేద్దాం.